హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్ రిలీజ్ టాప్ 10 మూవీస్ లైక్ ఇడ్లీ కొట్టు మూవీ ఓటీటీ రిలీజ్డ్, కాంతారా మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకో కొన్ని మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో గత 3-4 డేస్ నుంచి అసలు యూసే పోవట్లేదు, అసలు 1K కూడా దాటట్లేదు. సో కొంచెం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో నా సబ్స్క్రైబర్సే వీడియోస్ అయితే చూడట్లేదు. సో ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1, ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారు హీరోస్గా యాక్ట్ చేసిన వాట్ 2 మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇంకా అయితే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు, కానీ సో ఈ వీక్లో రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో అక్టోబర్ 1st వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అన్నారు. సో అక్టోబర్ 1st వీక్లో మనకు టూ డేస్ అనేవి అయిపోయాయి. సో ఇంకా మనకు 4 డేస్ అనేది బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 డేస్లో ఎప్పుడైనా మనకి వాట్ 2 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. నెంబర్ 2, బ్యూటీ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అయితే మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 24th నుంచి అయితే పక్కాగా అయితే మనకి బ్యూటీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ బ్యూటీ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. ఎందుకంటే దీని తర్వాతే మనకు ఓజీ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీ తొందరగా ఓటీటీ మనకు థియేటికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. సో అందుకే మనకు ఓటీటీలోకి అయితే అక్టోబర్ 24th నుంచి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3, కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది కాబట్టి మనకి ఈ మూవీ పోస్ట్ పోన్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి కొత్త అనౌన్స్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీని వచ్చేసి మనకైతే సెప్టెంబర్ కాకుండా మనకు అక్టోబర్ 24th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. యాక్చువల్గా సెప్టెంబర్ 26th అయితే మనకి నెట్ఫ్లిక్స్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అవ్వడంతో మనకి ఈ మూవీని అయితే ముందుకైతే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎక్కువగా మనం 1 మంత్ అనేది ఈ మూవీకి అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. సో అక్టోబర్ 24th నుంచి అయితే కొత్తలో ఒక చాప్టర్ 1 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4, భద్రకాళి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి విజయ్ యాంటోనీ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ రీసెంట్గానే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. లైక్ హిందీ, తెలుగు, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు థియేటర్స్ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే మూవీ పైన ఇంకా 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ 15వ తారీఖు నుంచి అయితే మనకు ఈ భద్రకాళి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 25th నుంచి కూడా అన్ని లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 5, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన కిష్కింధపురి మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ మంచి హిట్ అయితే అయింది. ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ అక్టోబర్ 17th నుంచి అయితే కిష్కింధపురి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది ఈ దగ్గరగానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ అయితే మనకు అక్టోబర్ 17th నుంచి ఈ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6, పరం సుందరి మూవీ. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ అత్తర్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ పైన చాలా కాంట్రవర్సీ కూడా జరిగాయి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి యాక్చువల్గా సెప్టెంబర్ మంత్లోనే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో ఈ మూవీని కూడా మనకైతే బాలీవుడ్ వాళ్ళే తెలిసిందే కదా పోస్ట్ పోన్ అయితే చేస్తూ పోతారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులో ఉంటుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. అక్టోబర్ 24th నుంచి అయితే పరం సుందరి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 8, వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఇది ఒక నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకి ఈ మూవీని తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు డిసెంబర్ 12th నుంచి అయితే మనకు వేకప్ డెడ్ మ్యాన్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకు కొన్ని థియేటర్లో మాత్రమే థియేటర్ రిలీజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డిసెంబర్ 12th నుంచి అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 8, దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ ఏకంగా మనకు 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్ట్ టిక్ టాక్తో ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు ఇంకా థియేటర్కి చూడాలనుకునే రోజులు తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. చూసిన వాళ్ళు మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. మీ రివ్యూ ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అయింది కాబట్టి మనకు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే మనకి ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంత లోపల మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో అంతవరకు అయితే మనకి ఈ మూవీ కోసం ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా నేనైతే వీడియో అయితే చేస్తాను.
నెంబర్ 9 మిరాయి మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి తేజ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ విలన్ రోల్‌లో వచ్చేసి మనకైతే మంచు మనోజ్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్స్ ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి మనకైతే జియో సినిమా వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. సారీ జియో సినిమా కాదు. సో జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళిద్దరు మనకు జియో సినిమా వాళ్ళు అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళైతే ఇద్దరు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే తీసుకున్నారు. సో అదే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. సో ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ మూవీని అయితే మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మిరాయి మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 10 కాంతారా మూవీ. సో ఈ మూవీ ఈరోజే మనకు థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో చాప్టర్ 1 మూవీ. సో మనకు కాంతారా మూవీకి ప్రీక్వెల్‌గా మనకు కాంతారా మూవీ కంటే ముందు ఏం జరిగిందనేది ఈ మూవీలో అయితే చూపెట్టారు. సో ఈ మూవీ మనకి ఈరోజే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మనకు మిక్స్డ్ రెస్పాన్స్‌తో అయితే మనకి ఈ మూవీ థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో నేనైతే ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో నాకు ఎలా అనిపించిందంటే మనకు కాంతారా మూవీ వచ్చిన వైబ్ అయితే ఈ మూవీ అయితే ఇవ్వలేదు. సో లాస్ట్‌లో వచ్చే వరాహ రూపం మనకు కాంతారా మూవీలో ఎలా కూర్చోబెట్టిందో సో ఈ మూవీలో కూడా ఆ సాంగే మనకు లాస్ట్‌లో అయితే పెట్టారు. సో నాకైతే అస్సలు నచ్చలేదు. సో మూవీ అయితే ఓవరాల్‌గా అయితే యావరేజ్‌గా అయితే ఉంది. సో వన్ టైమ్ వాచబుల్ అంతే. సో మూవీకైనా పెట్టిన బడ్జెట్ అయితే మనకు క్లియర్‌గా అయితే మనకు థియేటర్‌లో అయితే కనబడుతుంది. సో విజువల్ పరంగా చాలా బాగుంది కానీ మనకైతే వన్ టైమ్ వాచబుల్ మూవీ అంతే. సో ఇక మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచే రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ లాస్ట్ వీక్ నుంచే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 11 ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసి ధనుష్ గారి డైరెక్టర్‌గా తీసిన ఇడ్లీ కొట్టు మూవీ. సో ఈ మూవీ మనకు అక్టోబర్ 1న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకు మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి అయితే నేను చూడడానికి అయితే వెళ్ళలేదు కానీ సో మనకు ఈ మూవీ మంచి టాక్‌తో అయితే రిలీజ్ అయితే అయింది. సో మంచిగా హిట్ అయితే అయింది. సో ధనుష్ గారు డైరెక్ట్ చేసిన ప్రతి మూవీ అయితే బాగుంటుంది. మంచి హిట్ అయితే అవుతున్నాయి. సో ఇడ్లీ కొట్టు మూవీ కూడా బాగుందని చాలామంది అయితే రివ్యూవర్స్ అయితే అంటున్నారు. సో నేనైతే పర్సనల్‌గా ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో మీలో ఎవరైనా చూసి ఉంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో మీ రివ్యూ తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో మీకు కామెంట్‌ని నేను తప్పకుండా పిన్ అయితే చేస్తాను. సో తప్పకుండా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. సో మీకు ఎలా అనిపించింది మూవీ అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఇది ఒక చిన్న మూవీ కాబట్టి ఇక మనకు మంచి హిట్ అయింది కాబట్టి తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకి మూవీ ఓటీటీలోకి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. తమిళ్, హిందీ మనకు తెలుగులో కూడా మనకు థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయింది. కాబట్టి ఇక మనకు ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకు ఇడ్లీ కొట్టు మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్‌ని తప్పకుండా అయితే నేను పిన్ అయితే చేస్తాను. ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. సో ఈ వీడియోకి లైక్ చేసుకోవడం ద్వారా వీడియో అనేది చాలామందికి అయితే బూస్ట్ అవుతుంది. చాలామంది అయితే చూస్తారు. సో 3-4 డేస్ నుంచి నాకు అసలు 1K వ్యూస్ పోవడానికి అసలు కావట్లేదు. సో 3-4 డేస్ మాకు 10K 11K అలా వ్యూస్ అయితే పోయాయి. సో ఇప్పుడు ఏమైందో ఏమో కానీ సడన్‌గా డౌన్‌ఫాల్ అయిపోయాయి ఈ ఛానల్ అయితే. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.